మనము ఏదో పొందుకున్నందుకు ఆశీర్వదించబడిన వారము కాదు. ఒక వస్తువు కొనుక్కున్నందుకు దేవుడు ఆశీర్వదించాడండి అని చెప్పడం కాదు. ఏమంటే మనము ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఆశీర్వదించబడినటువంటి వారు. హల్లెలూయా. ఆశీర్వదించబడినటువంటి మనకు ఏమి కావాలో అవన్నీ కూడా ఆయన యొక్క మహిమైశ్వర్యంలో మనకు తీర్చబడుతూనే ఉంటాయి. హల్లెలూయా. కనుక ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఆశీర్వదించబడినటువంటి వారము. అయితే చాలా సమయాల్లో ఎక్కడ మనము ఆ ఆశీర్వాదములను అంటే మనం పొందుకోలేకపోతాము అనంటే మనకు మనము మార్గాన్ని మూసివేసుకుని ఆశీర్వాదాలు పొందకుండా మన జీవితం సాగిపోతూ ఉంటుంది. అంటే ఆయన మాటకు విధేయులం కాక, ఆయన చిత్త ప్రకారంగా మనం నడవక, ఆశీర్వాదం అయితే మన మీద ఆయన కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆశీర్వదించబడినటువంటి వారు మనకు అన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ మన యొక్క నడక, మన యొక్క జీవన విధానమును బట్టి మనమే వాటిని పొందుకోలేక బలహీనులముగా మిగిలిపోతుంటాం.